దేశంలోని ఉత్తమ విద్యార్థులుగా మన పిల్లలను తీర్చిదిద్దాలని, కేవలం పాఠాలే కాకుండా విద్యార్థులు స్ఫూర్తి నింపి వారిలోని నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు బయటకు తీయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మన భవిష్యత్తు మన చేతిలోనే ఉందన్నారు. విద్యా విధానంలో వస్తున్న మార్పులను టీచర్లు అందిపుచ్చుకొని పిల్లలు సృజనాత్మకత పెంచేలా విద్యాబుద్ధులు చేయాలన్నారు. ఉపాధ్యాయులకు ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత తనదని, ఉద్యోగాల ఆకాంక్షలు తప్పక నెరవేరుస్తామని, అలాగే విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత టీచర్లదని స్పష్టం చేశారు. విజయవాడ ఏ కన్వెన్షన్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గురు పూజోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. సందర్భంగా వాల్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ను పరిశీలించారు. ఇక ప్రభుత్వ బడులు, కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ప్రతిష్టాత్మక జాతీయ విద్యా సంస్థలో అడ్మిషన్లు పొందేలా తీర్చిదిద్దాలని, ఇంటర్మీడియట్ నుంచే పోటీ పరీక్షలు వారిని సన్నద్ధం చేయాలని విద్యాశాఖ మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రి సూచించారు. గౌరవనీయులు, గౌరవ మంత్రివర్గ సభ్యులు శ్రీ నారా లోకేష్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు, వేదిక పైనున్న ప్రజాప్రతినిధులందరికీ, అదే సమయంలో సెక్రటరీ కోనా శశిధర్ గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులందరికీ, ఈరోజు చాలా ఫిల్టర్ చేసి రాష్ట్రంలో 175 మంది అధ్యాపకుల్ని ఎంపిక చేశారు. ప్రతి సంవత్సరం కూడా మనందరం సెప్టెంబర్ 5 అనగానే గురు పూజోత్సవం గుర్తొస్తుంది. ఇది చరిత్రలో మరిచిపోలేని సంఘటన. నాకైతే నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తప్పకుండా ఈ కార్యక్రమానికి విధిగా హాజరవుతున్నాను. ఇప్పటివరకు ఆ పని చేస్తూనే వచ్చాను.